విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటింగ్ ఉద్యోగం పేరిట నిరుద్యోగ యువకులను విదేశాలకు తరలిస్తున్న ముఠా చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా ఈ ముఠా చేతిలో మోసపోయిన తెలంగాణ యువకుడు వారి చేతిలో మగ్గిపోతున్నాడు. చిత్రహింసలు భరించలేక తాను బాధపడుతున్న వీడియోను విడుదల చేశాడు. దాంతో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు మరింత సంచలనంగా మారింది. విశాఖపట్నం సాగర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మరో బాధితుడి ఆక్రందన వీడియో సంచలనంగా మారింది. మానవ అక్రమ రవాణా ముఠా ఉచ్చులో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన యువకుడు చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఉద్యోగాల పేరుతో కాంబోడియాకు తీసుకెళ్లి అక్కడ చిత్రహింసలు పెడుతున్నారంటూ ప్రకాష్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపాడు. వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే ఇంజెక్షన్లు ఇస్తున్నారని, కరెంటు షాకులు పెడుతున్నారని తన దీనావస్థను వెల్లడించాడు. 15 రోజులుగా బాధలు తట్టుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనతో పాటు మహిళలు కూడా ఉన్నారని, ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదని రోదిస్తూ ఆవేదన చెందాడు. దీంతో ప్రకాష్ ను భారత్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలంటూ అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా ఆంధ్ర పేక మా తమ్ముడు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్ జాబ్ గానే వెళ్ళాడండి. హైదరాబాద్ వెళ్ళినాక మా తమ్ముడు పేరు ప్రకాష్ అండి. ప్రకాష్ మా తమ్ముడు హైదరాబాద్ పోయి కొద్దిగా బీటెక్ అయిపోయినాక జాబ్ కోసం వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటా నేను ఒకరోజు ఫోన్ చేసి ఆస్ట్రేలియా వెళ్తున్నా అని చెప్పి, మన స్తోమత లేదు, మనకి మా స్తోమత లేదు, జాబ్ మనకి ఎక్కడ ఆస్ట్రేలియా పోవాలంటే ఖర్చు అవుతుంది అని చెప్తే వాడు మొత్తం కంపెనీ చూసుకుంటుంది అని చెప్పి వెళ్ళాడండి. ఆస్ట్రేలియా వెళ్తే ఆడ కొద్దిగా మా తమ్ముడిని చిత్రహింసలు పెట్టుకుంటే రోజు వీడియోలు పంపిస్తున్నాడు. మా తమ్ముడు అక్కడ నుంచి పంపిస్తున్నాడు. మాకు అక్కడి నుంచి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆయనకి ఇబ్బంది అయ్యి కొద్దిగా రోజు ఆయనకి చిత్రహింసలు పడుకుంటూ రోజు ఒకటి కొట్టడం, కనషా కట్టడం, ఈ సూదులు వేయడం, ఇవన్నీ చేయడానికి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఇప్పటికే ఆపరేషన్ కంబోడియా పేరిట సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న పలువురు యువకులను విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ చొరవతో క్షేమంగా విశాఖకు తీసుకువచ్చారు. ఈ కేసుకు సంబంధించి సైబర్ నేరాలు అరికట్టడానికి, వాటి మూలాలు ఛేదించడానికి విశాఖ సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు యువకులను పంపిస్తున్న గాజువాక, భానూజీ నగర్ ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. కన్సల్టెన్సీ ఏజెంట్ వీరేంద్రనాథ్ గతేడాది నుంచి కాంబోడియాకు ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువకులను పంపిస్తున్నట్లు వెల్లడైంది. అనకాపల్లికి చెందిన రామకృష్ణను అతను పరిచయం చేసుకుని తాను కాంబోడియా నుంచి వచ్చానని, అక్కడికి కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్ గా పంపిస్తే మంచి కమిషన్ వస్తుందని చెప్పాడు. కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న 17 మంది నుంచి 1,20,000 రూపాయల చొప్పున తీసుకుని కాంబోడియాకు పంపాడు. అధిక మొత్తంలో లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వీరేంద్రనాథ్, అతని భార్య శ్రీప్రియ కాంబోడియా ఏజెంట్కు అనేక మంది సిస్టమ్ ఆపరేటర్స్ ను పలు దఫాలుగా పంపించారు. వీరిలో కొంతమందిని విజిటింగ్ వీసాపై బ్యాంకాక్ పంపించి అక్కడి నుంచి కంబోడియా బార్డర్ వద్ద ఆ దేశ వీసా తీసుకుని అక్కడకు చైనా కంపెనీలకు ఈ నైపుణ్యం గల వ్యక్తులను 2,500 నుంచి 400 అమెరికన్ డాలర్లకు విక్రయించారు. ఇదే తరహాలో ముఠా భారతదేశ వ్యాప్తంగా అనేక నిరుద్యోగులను కాంబోడియాకు పంపించడం, అక్కడ చైనా కంపెనీలు వారిని అదుపులోకి తీసుకుని ఓ చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. వారు చెప్పినట్టు చేస్తే తినడానికి తిండి, లేదంటే కనీసం భోజనం కూడా పెట్టకుండా హింసించేవారు. ఇదే విధంగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన బాధిత యువకుడు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం ఈ కేసు దర్యాప్తునకు మరింత కీలకంగా మారింది.